హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. రాజకీయ నాయకుడికి అభిమానులు ఉండటం కామన్, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఒక పొలిటికల్ పార్టీ సాంగ్కి వాళ్ళు రీల్స్ చేయడం అనేది చాలా తక్కువ. అది కూడా అమ్మాయిలు వాళ్ళ నమ్మిన వ్యక్తి కోసం, వాళ్ళ నాయకుడి కోసం రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న ఘటనలు చాలా తక్కువ చూస్తూ ఉంటాం మనం. వీళ్ళెవరో అందభక్తులు కాదు, అంతకు మించి ఏదో డబ్బులిస్తే వచ్చి నటించి వెళ్ళేవారు కాదు. నిజం చెప్పాలంటే చాలామంది నా ఊహకు అందనంతగా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్స్ ఉన్నారు గర్ల్స్‌లో. ఈ గర్ల్స్ అంతా కలిసి జగన్మోహన్ రెడ్డి పార్టీ సాంగ్స్ ఉంటాయి కదా! ఎత్తిన సంథింగ్ ఏవేవో సాంగ్స్ ఉంటాయి. జగనన్నకి సంబంధించిన సాంగ్స్ అంట ఇవన్నీ. ఆ సాంగ్స్ అన్నిటికి "అన్నా నువ్వే గెలిసేది ఈ యుద్ధం, ఈ జెండాని మా భుజం పైన మోస్తాం" అంటూ డిఫరెంట్ సాంగ్స్ ఉన్నాయి. ఈ సాంగ్స్ అన్నిటిని ఒక్కొక్కరు ఒక విధంగా ప్రెజెంట్ చేస్తూ ఉన్నారు. ఇది చూసినప్పుడు నాకు అనిపించింది, ఇంతమంది జగన్మోహన్ రెడ్డి అభిమానులున్నారా? ఎంతో పేరెన్నికగని 45 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తున్న వ్యక్తికి కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా ఇటువంటి సాంగ్స్ చేయలేదే. చిన్న పిల్లలు యూత్ రోడ్డు మీదకొచ్చి బళ్ళ పైన ఎప్పుడు కూడా వాళ్ళ సొంత జెండాలు పట్టుకొని తిరగలేదే. అంటే ఆఫ్‌కోర్స్ జనసైనికులైతే 4, 5 జెండాలు ఇటు 4 యేసుకొని గంగిరెద్దులా మోసుకుంటూ వెళ్ళాలి, అది వేరే విషయం. దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే వాళ్ళు జెండా కూలీలుగా పేరుగాంచారు. కూలీ అనే పదాన్ని అసల డిక్షనరీలే కాదు, మానవ జీవితంలో నుంచే తీసేయాలని పవన్ కళ్యాణ్ అన్నారంటే, ఆ కూలీ అనే పదం ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టిందో నాకర్థమైంది. అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సాంగ్స్ ఏవైతే క్యాంపెయిన్ సాంగ్స్ ఉన్నాయో వాటికి వీళ్ళు చేస్తున్న వీడియోస్. ఈ అమ్మాయి బండి పైన రాయల్ ఎన్ఫీల్డ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ వెనక జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్‌సీపీ జెండా కట్టుకొని ర్యాలీగా వెళ్తున్నటువంటి వీడియో ఇది. అసల నిజం చెప్పాలంటే అమ్మాయిలు పెద్ద వెహికల్స్ నడపడమే చాలా కష్టం. అందుట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బండి అవలీలగా నడుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాను గుర్తున్న జెండాని వేసుకొని వెళ్తున్నారు. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిన పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకులు మార్చినది ఆ పులిరా. చూశారు కదా! ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మాయిల్లో ఉన్నటువంటి ఫాలోయింగ్. అంతేకాదు ఇంకో పాప కూడా అలాగే వెళ్తున్నారు. అది కూడా మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. అన్న నువ్వే గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తున కోరిన గుండెతో అన్నాం, ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నాం. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహం జెండ. ఈ అమ్మాయి కూడా బ్లాక్ డ్రెస్ వేసుకొని బ్లాక్ అండ్ ఫీల్డ్ పైన అలాగే చేసుకుంటూ వెళ్తూ ఉంది. నిజం చెప్పాలంటే ఎంతో గట్స్ కావాలి ఇలా వాళ్ళ నమ్ముతున్న నాయకుడిని నలుగురిలో ప్రజెంట్ చేస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి జెండాని ఇలా అందరి ముందు ప్రదర్శిస్తూ బండి పైన జర్నీ చేయడం కోసం. కానీ వీళ్ళు చేస్తున్న ఒక మిస్టేక్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవట్లేదు. ఇట్స్ వెరీ డేంజరస్. దయచేసి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు లేడీస్ హెల్మెట్ ఫేస్ అంతా కనిపిస్తది. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ వరకు కవర్ అవుతది. మెయిన్ బ్రెయిన్ అనేది డ్యామేజ్ కాకుండా హెల్మెట్లు వాడాలి. అదేవిధంగా ఈ కార్‌లో జర్నీ చేస్తున్నటువంటి ఆడపిల్లలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాటని తదేకంగా పాడుతూ అన్న నువ్వే గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తున కోరిన గుండెతో అన్నాం, ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నాం. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి
జగను ఎజెండా బలిరా 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 సో, ఇలా చూసుకుంటూ పోతే నంబర్ ఆఫ్ గర్ల్స్ ఇలాగే చాలామంది ఇంకో అమ్మాయి 'మూడ్ ఆఫ్ ఏపీ' అంటూ తను కూడా ఇలాగే చేయటం జరిగింది. అది కూడా మీరొకసారి పక్కన చూసేయండి. ఒక అమ్మాయి అయితే డైరెక్ట్‌గా వైసీపీ జెండాను మోస్తూ చేతికి టాటూ యేసుకొని, ఆ టాటూ జగన్మోహన్ రెడ్డి టాటూతో ఇలా జెండా పట్టుకొని వెళ్తుంది. ఏంటి ఇంత మ ఫీవర్ ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక ఓడిపోయినటువంటి 11 సీట్లొచ్చినటువంటి వైఎస్ఆర్‌సీపీ పార్టీకి జనాల్లో ఇంత ఫాలోయింగ్ ఉందా? అంటే అందరూ చెప్పే మాట ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారికి ఫాలోయింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు పడ్డాయి. కానీ ఈవీఎంలు మేనేజ్ చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. అంతే తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేమీ లేదు. ఇది కేవలం కుట్రపూరితమైనటువంటి విజయం. తద్వారానే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికెళ్ళినా తండోపతండాలుగా జనాలు వస్తూ ఉన్నారు. అందువల్లే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఈ ఫ్యాన్ బేస్ అలాగే ఉంది. 40% ఓటు బ్యాంక్ చెక్కు చెదరలేదు. ఎవడు దాన్ని కదిలించలేదు. ఎప్పటికీ దాన్ని టచ్ కూడా చేయలేరంటూ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ట్విన్స్ అక్కా చెల్లెలు కూడా సేమ్ సాంగ్‌ని చేశారు. ఇదేంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక ట్రెండ్ అయిపోయింది. ట్రెండ్ అంటే ట్రెండ్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారి ఈ సాంగ్స్ పైన కూడా వాళ్ళు వీడియోలు చేసుకుంటూ అలా ముందుకెళ్తారు. ట్విన్స్ చేసినటువంటి ఆ సాంగ్ కూడా ఒకసారి చూడండి. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుల గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిందురా జెండలు జత కట్టడమే నీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా 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 పులి వెందులలో పుట్టిన పులిరా. చూసారు కదా! ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, 2 కాదు. వరుస పెట్టి ఒక 2, 3 సాంగ్స్ మీకు చూపిస్తా. వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకే జగన్ అంటూ ఇంకో సాంగ్ ఉంటది. ఆ సాంగ్ కూడా చూడండి ప్లే చేస్తా. తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసి సో, ఈ అమ్మాయి కూడా సింగిల్‌గా హ్యాపీగా ఈ సాంగ్ చేస్తుంది. నిజంగా ఒక రాజకీయ నాయకుడికి బలాన్నిచ్చేది ఏంటంటే, కార్యకర్తల్లో తన పైన ఉన్నటువంటి నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తే ముందుకి, వెనక్కెళ్తే వెనక్కి. వర్షాలు పడ్డా, పోలీసులు అడ్డగించిన ఎంతమంది ఎదుర్కొన్నా కూడా జగన్మోహన్ రెడ్డిని చూడాలి, తనతో మాట్లాడాలి, తన వెంట నడవాలని జనం 40% కాదు అంతకు మించి ఎక్కువున్నారు. గత 17 నెలలుగా కూటమి ప్రభుత్వ పరిపాలన చూసిన తర్వాత ఈ నంబర్ చాలా పెరిగి దగ్గర దగ్గర 50% వరకు జగన్మోహన్ రెడ్డి అభిమానులుగా మారిపోయారు. అరే! ఉన్న 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కరోనాకు పోయినా మిగిలిన 3 సంవత్సరాలు సంక్షేమం కానీ ఏమి ఏది అంటే ఏది ఆగకుండా ప్రతి ఒక్కరి ఇంటికి చేరవేసినటువంటి నాయకుడే నిజమైన నాయకుడు. అప్పులు కేవలం 2,20,000,00,00,000, 30,000,00,00,000 మాత్రమే అప్పులు చేశాడు. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కేవలం 17 నెలల్లో దగ్గర దగ్గర 2,30,000,00,00,000 అప్పు చేసింది. చివరికి మినరల్స్‌ని, భూగర్భ జలాలను సహితం తాకట్టు పెట్టింది అన్న విషయం ప్రజలకి తెలుస్తూ ఉంది. అంతేకాదు పేరు ఊరు లేని వర్షా క్లస్టర్స్ లాంటి పిచ్చ పిచ్చ కంపెనీలకి 3,000, 10,000 లూలు మాల్ అనే ఒక దోపిడీదారీ వ్యవస్థ నిర్వహించే మాల్స్‌కి ఫ్రీగా భూములిచ్చేసి, ప్రజలని, వారి యొక్క ధనాన్ని, వారి యొక్క సమయాన్ని, వారి యొక్క ఆస్తులని తాకట్టు పెడుతూ ఉంది. ఇటువంటి క్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తుంది ఒకటే, ఇంటింటికి ఊరూరికి సచివాలయం, ఆర్‌బీకే సెంటర్‌లు కట్టి, వాలంటరీ వ్యవస్థ అంటూ దగ్గర దగ్గర 2,70,000 మందికి నెల నెల 5,000 వేస్తూ, పేదవారికి, వికలాంగులకి ఎప్పుడు పెన్షన్ తప్పకుండా వేస్తూ ఇంటింటికి రేషన్‌ని సొంత వెహికల్స్‌లో అందిస్తూ, ఇలా ఒకటా, రెండా స్కూల్స్‌ని ఇంగ్లీష్ మీడియంగా మార్చి, అంతకు మించి విద్య కళాశాలలని రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేసి, కేవలం రోడ్లు వేయలేదని ఒక కారణంతో ఆయన్ని నిందించినటువంటి సందర్భం మనం చూసాం. ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి? ఆవిడెవరో అంటది పాలు పోసి పాలెత్తొచ్చని. ఆవిడ పాలెక్కడ పోసి ఎక్కడెత్తిందో అని ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు వెతుకుతూ ఉన్నారు.
ఎక్కడ పాలు పోసినా మొత్తం టీ, డికాషన్, కాఫీలే దొరుకుతున్నాయంట మరి. మేడం మీరెక్కడ పాలు పోసి అక్కడ ఎక్కడెత్తారో ఒకసారి చెప్పండి. అక్కడికొచ్చి వీళ్ళు గూడా పాలు పోసి పాలెత్తుతారంట. అర్థమైంది గదా! సో, నిజమైన నాయకుడికి జనాల్లో ఫాలోయింగ్ అనేది ఎప్పటికీ తగ్గదు. ఒకవేళ కొంచెం అన్యాయం జరగొచ్చు కానీ, ఆ అన్యాయం తప్పని తెలిసిన రోజున ప్రజలంతా న్యాయం వైపు నిలబడి ఓట్లు కాదు కోటలు, కోటలు రాసిస్తారు. గుండె కోటలు. అర్థమైంది గదా! సో, చూద్దాం. రాబోయే రోజుల్లో మళ్ళీ ఎటువంటి రాజకీయ పరిణామాలు మనం చూడబోతున్నాం. ఈవీఎంస్‌తో గెలుస్తారా? లేదంటే జగన్ ఈసారి ఒక అడుగు ముందుకేసి వీళ్ళందరినీ తాట తీస్తాడా? అనేది కూడా వేచి చూడాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్. ఎవరైతే ఇలా వీడియోస్ చేస్తున్నారో వాళ్ళ గర్ల్స్‌కి చాలా గట్స్ ఉండాలి. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్. మీ అభిమానాన్ని ఏమాత్రం ఆలోచించకుండా నిస్సంకోచంగా జగన్మోహన్ రెడ్డి గారికున్నటువంటి బలం మేము అని మీరు ప్రకటిస్తూ ఉన్నారు. మీ బలహీనత కూడా ఆయనే నాకు తెలిసి. దయచేసి హెల్మెట్లు పెట్టుకొని డ్రైవ్ చేయండి. జాగ్రత్తగా ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.